హాయ్ నమస్తే వెల్కమ్ టు వేస్కే న్యూస్ టీవీ. మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్నటువంటి కుటుంబ కలహాలు, ఆ తర్వాత జరుగుతున్న పరిణామ క్రమాలు మనం చూస్తూ ఉన్నాం. మోహన్ బాబు మీడియా వ్యక్తుల మీద దాడి చేయడంతో అది క్రైమ్లోకి వెళ్ళబడింది. పోలీస్ కేసు నమోదు చేసి హత్యా ప్రయత్న సెక్షన్స్ కూడా అప్లై చేయాలని కూడా డిమాండ్లు వస్తూ ఉన్నాయి. ఒకవైపు డిమాండ్లు అయితే మోహన్ బాబు ఆరోగ్యరీత్యా హాస్పిటలైజ్ అయినట్టు కూడా డ్రామాలు స్టార్ట్ చేశాడని వార్తలు కూడా మనం చూసాం. మొత్తం మీద మోహన్ బాబు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా జరిగింది. అయితే మోహన్ బాబు మీద ఈ అత్యాయత్నంతో పాటు ఇంకో కిడ్నాప్ కేసు కూడా నమోదయ్యే అవకాశాలు ఉంటాయంటూ కూడా విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఒక వార్త వైరల్ అవుతూ ఉంది. అసలు మోహన్ బాబు మీద కిడ్నాప్ కేసు ఎందుకు అవుతుందో మనం ఒకసారి పరిశీలిద్దాం. వాస్తవానికి మోహన్ బాబు ఇంట్లో జరిగే వ్యవహారాలన్నీ కూడా ఆయన వ్యక్తిగతం, వాళ్ళ కుటుంబ పరిమితులు జరుగుతున్న వ్యవహారాలైనప్పటికీ ఎప్పుడైతే వీరు ఒకరికొకరు పరస్పరం దాడి చేసుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకుని అత్యాయత్నం, నా మీద కుట్రలు జరుగుతున్నాయి, మాకు ప్రాణహాని ఉందని ఎప్పుడైతే ఇరువురు పార్టీలు చెప్పుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఇది మీడియా కవరేజ్ చేసే బాధ్యత కూడా ఉంటుంది. అంచేతనే మీడియా అటెన్షన్ పెరిగింది వాళ్ళ మీద. వాళ్ళు సెలబ్రిటీలు, వాళ్ళు ప్రజా మనుషులు, వాళ్ళు రాజకీయంలో ఉన్నవాళ్ళు, సినిమా రంగంలో ఉన్నవాళ్ళు కానీ ఖచ్చితంగా వార్తని నలుగురు తెలుసుకోవాలనో తెలపాలనే ప్రయత్నం ఉంటుంది. అంత మాత్రాన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్నారంటే మాత్రం భావ్యం కాదు. ఇకపోతే అసలు ఆ మీడియా మీద దాడి అనేది అందరికి బహిరంగ తెలిసిన విషయమే. అయితే ఒకవైపు ఈ వార్తలు అందుతున్న వేళనే ఇంకొక వార్త మోహన్ బాబు ఇచ్చినటువంటి సారాంశంలో మనోజ్ కుమార్తెని 7 నెలల పాపని తన వద్ద పెట్టుకొని నేను ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తామంటూ చెప్పడం అంటే వీళ్ళు మనోజ్ వాళ్ళు మాత్రం మన డిమాండ్లకు తలొగ్గితేనే ఆ పాపని ఇస్తామని అంటున్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ ఇదే వాస్తవం అయితే మనోజ్ తన పాపని కిడ్నాప్ చేసి తమ వద్ద ఉంచుకొని డిమాండ్ చేస్తున్నారని ఒకవేళ మనోజ్ కనుక ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా కిడ్నాప్ కేసు నమోదు అవుతుంది. వాస్తవానికి 7 నెలల పాప అంటే తల్లి వద్ద సంరక్షణలో ఉండాల్సిన పాప, తల్లి పాలు ఎంత ఇంపార్టెంట్సో మన అందరికీ తెలిసిందే. అట్లాంటి ఆ పాపని తమ వద్దే ఉంచుకొని మనోజ్ని, కోడల్ని మౌనికని ఇంట్లోకి రానియకపోవడాన్ని ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఇది కిడ్నాప్ వ్యవహారంగానే భావించాల్సి వస్తుంది, బ్లాక్మెయిల్ వ్యవహారంగా భావించాల్సి వస్తుంది. కేసు పెడితే కూడా ఒకవేళ కేసు పెడితే ఈ సెక్షన్స్ అప్లికేబుల్ అవుతాయి. కానీ కుటుంబ వ్యవహారం కాబట్టి మనోజ్ ఆచితూచి చేస్తున్నాడని మనం అనుకోవచ్చు. అయితే ఈ వార్తని మనం రికార్డ్ చేసే సమయానికి మోహన్ బాబు అండ్ మనోజ్లు వాళ్ళంతా అక్కడ కూర్చొని తమకు తాముగా కూర్చొని సెటిల్ చేసుకుంటాం, ఈ సమస్య పరిష్కారం చేస్తామంటూ వాళ్ళు సంప్రదింపులు చేసుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్న వార్త కూడా మనం ఒక వార్త చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఈ చర్చలు సఫలమయ్యి మోహన్ బాబు కుటుంబంలో ఈ కలహాలు తగ్గాలని మనం కోరుకుందాం. ఒకవేళ చట్టానికి అతీతంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా చట్టాలు అమల్లోకి రావాలి, చట్టం తన పని చేసుకుపోవాలి. వాళ్ళు రాజీ అయినప్పటికీ మోహన్ బాబు వ్యక్తిగతంగా వాళ్ళు రాజీ పడినప్పటికీ, వాళ్ళు సెటిల్ చేసుకున్నప్పటికీ అది వాళ్ళ వ్యక్తిగత విషయం అయినప్పటికీ మీడియా మీద దాడి మాత్రం ఖచ్చితంగా అది కేసుగానే ఉంటుంది. మోహన్ బాబును అరెస్ట్ చేసి తీరాలని కూడా మనం డిమాండ్ చేద్దాం.